చిగురుపాడు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0ను పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కింద 2 స్పెషలిస్ట్ డాక్టర్స్ ఏర్పాటు చేశామని, జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల క్యాంపులు ప్రారంభించామని, ప్రజలకు కిట్లు, మందులు, టెస్టులు అందుబాటులో ఉంచామని, ప్రజలు ఈ సురక్ష క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చక్కగా మీకు ఉన్న సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా అక్కడ డాక్టర్లకు చెప్పడం, అవన్నీ కూడా చేయటం జరిగింది. దానికి సంబంధించిన టెస్టులు కానీ మందులు కానీ ఇవ్వటం జరిగింది. దాని తర్వాత కూడా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఇంకా మన స్థాయిలో అయితే ట్రీట్మెంట్ మన స్థాయిలో ఇవ్వటం జరిగింది. ఇంకా ఏమైనా పై స్థాయిలో అవసరమైతే ఏరియా హాస్పిటల్ కానీ సిహెచ్సి కానీ ఇంకా మీకు అనుకూలంగా ఉంటే ఏదైనా నెట్వర్క్ హాస్పిటల్, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ కూడా మిమ్మల్ని అందరినీ మా ఏఎన్ఎంసీ ఎమ్మెల్యేస్పీని తీసుకెళ్ళటం జరిగింది. అయితే ఇంకా బెటర్గా ఇంకా ప్రజలకి ఇంకా ఏమైనా గతంలో మిస్ అయినా, ఇంకేదైనా ఫాలోఅప్ కావాలన్నా, ఇంకా ఏదైనా బెటర్గా ట్రీట్మెంట్ కావాలన్నా మరొకసారి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ కూడా మనకి ఈ రోజు నుంచి లాంచ్ చేయడం జరిగింది. అయితే గతానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు మనం 3 నెలలు చేసుకున్నది ఇప్పుడు 6 నెలల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అంటే వారానికి అంటే డాక్టర్కి, మన మెడికల్ సిబ్బందికి, అటు పిహెచ్సిలోను ఇక్కడ సిహెచ్లోను ఇబ్బంది లేకుండా వారానికి 2 గ్రామాలు ఈ ఆరోగ్య సురక్షలో కవర్ అయినట్టుగా మనం చేసుకుంటూ 6 నెలల్లో మన మండలంలోను అలాగే మన నియోజకవర్గంలో మన జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలు సుమారు 538 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. 538 వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు కూడా 6 నెలల్లో పూర్తయినట్టుగా మనం చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రతి మండలంలోనూ కూడా ఈ రోజున కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజున అచ్చంపేట గతంలో ఈ కార్యక్రమం ఎలా జరిగిందో నేను ఆ ఫేజ్ 1లో ఎలా జరిగింది అన్నది అప్పుడు నేను మిస్ అయ్యాను. సో ఈసారి ఫస్ట్ మన ఊరు నుంచే ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందో చూస్తే బాగుంటుంది, నాకు కూడా చాలా విషయాలు తెలుస్తున్న ఉద్దేశంతో మీ చిగురుపాడు గ్రామం ఈరోజు రావడం జరిగింది. సో ఇప్పుడు చూసాక ఇప్పుడు మనకున్న 2 స్పెషలిస్టులు, పీడియాట్రిషియన్ ఒక రూమ్లో ఉన్నారు, గైనకాలజిస్ట్ ఒక రూమ్లో ఉన్నారు. వీళ్ళు మామూలుగా మన ఊరికి రావాలా, మనం వాళ్ళని మామూలుగా కలవాలంటే మీరు ఇక్కడి నుంచి పెదకూరపాడు లేకపోతే ఇక్కడ దగ్గరలో మీకున్న సిహెచ్సి సత్యనపల్లి ఇక్కడ వరకు వెళ్ళాలి. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే ముందు స్పెషలిస్టుని మన గ్రామాలకు పంపిద్దాం, ఒక గైనకాలజిస్ట్ని మన గ్రామానికి పంపిద్దాం, ఒక పీడియాట్రిషియన్ పంపిద్దాం అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మన డిఎంహెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ గారు వర్కౌట్ చేసి ఎక్కడెక్కడ హాస్పిటల్లో స్పెషలిస్టులు ఉన్నారో వాళ్ళందరూ ఎంపిక చేసి ఏ ఊరికి ఎవరు అవసరమో, ఈ గ్రామంలో మనకు వచ్చింది ఏంటంటే చిన్నపిల్లల అవసరాలు ఎక్కువ ఉన్నాయి, గర్భిణీ స్త్రీలు, బాలింతలు వీళ్ళ అవసరాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళిద్దరిని ఇక్కడ పంపించడం జరిగింది. సో నా విజ్ఞప్తి ఏంటంటే అందరికీ కూడా మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇంకా ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, పొలం పనులకి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారు 2 స్పెషలిస్టులు కూడా. వాళ్ళిద్దరికీ కూడా చిన్నపిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, గైనిక్ సమస్యలు, గర్భిణీలనే కాదు ఆడవాళ్ళకి సంబంధించిన ఏ సమస్యలైనా సరే మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు సరైన ట్రీట్మెంట్ కానీ, సలహాలు కానీ, ఇంకా ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్నది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకేనమ్మా. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని చూపించుకునే విధంగా మోటివేట్ చేయడం జరుగుతుంది సార్. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏదైతే మనకి గవర్నమెంట్ నుంచి సప్లై చేసినటువంటి మెడిసిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే అందజేయడం జరుగుతూ ఉంది సార్. ఇది ఓవరాల్గా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గానే ఇక్కడ గతంలో కూడా స్టార్ట్ చేసినప్పుడు కూడా బాగా జరిగింది సార్. ఈరోజు కూడా పబ్లిక్ పార్టిసిపేషన్ కానీ ఇక్కడ సర్వీసెస్ అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి సార్. టెస్టులు చేసిన తర్వాత ఇక్కడ అవసరమైనటువంటి మెడిసిన్స్ కూడా ఇక్కడే అందజేసి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా వాళ్ళకి చెప్పి పంపించడం జరిగింది సార్. వచ్చేయాలి సరేనా. ఇంకొక మరి జనవరి 24 మళ్ళీ టెస్టులు చేపిస్తాం. అంటే మా జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఇంకొక సైకిల్ ఉంటుంది. సో ఈ సైకిల్ ఈ అమ్మాయిది అయిపోయినట్టే. ఇప్పుడు మన జనవరి, ఫిబ్రవరి, మార్చి సైకిల్ కదా. ఇప్పుడు ఎవరిదైతే మనం టెస్ట్ చేస్తున్నామో ఈ క్వార్టర్లు అయిపోయినట్టే. ఆ క్వార్టర్కి మనం ఆ డేటా పెట్టుకుంటాం. అంటే కొన్ని మెషిన్స్ సరిగ్గా లేవమ్మా, మరి అంత తక్కువ ఉండదు. 7-8 అంటే వాళ్ళు అసలు నిలబడలేరు కూడా, అంత తక్కువ ఉంటారు.